అయితే వాటికి పేర్లు పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా మీకు అనిపించిందా అసలు ఈ పేర్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకు పెడతారు, ఎవరు పెడతారు ఇవన్నీ? నాకైతే డౌట్ వచ్చింది. మీ అందరి గురించి ఇవి చెప్పాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అసలు ఈ తుఫాన్ టైంలో ఈ పేర్లు ఎలా వస్తాయి? ఇప్పుడు మనకి ఎట్ ప్రెజెంట్ తెలుగు రాష్ట్రాన్ని వణికిస్తున్నటువంటి తుఫాను పేరు మోంథా తుఫాన్. ఈ తుఫాను ఏ దేశం నుంచి వచ్చింది, అసలు తుఫాను అనే పేర్లు, వీటికి పేర్లు ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు, ఆ విషయం గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. మనం తెలుసుకుందామా తుఫాన్కి అసలు ఆ పేర్లు ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు? తుఫాన్లు ఒకే సమయంలో సముద్ర ప్రాంతంలో చాలా చోట్ల ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కో తుఫానికి పేరు లేకపోతే సమాచారం ఇచ్చే సమయంలో గందరగోళం ఏర్పడుతుంది. అందుకే తుఫాన్కి ఒక ప్రత్యేకమైన పేరు పెడతారు. దాంతో అది ఏ ప్రాంతాన్ని తాకుతుందో, ఎప్పుడు ఏర్పడింది అనే వివరాలు సులభంగా గుర్తుపట్టవచ్చు.